7 టీవీ న్యూస్ కి స్వాగతం. పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బీహెచ్ఈఎల్ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో గల జెడ్పీహెచ్ఎస్ బీహెచ్ఈఎల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు డీఈఓ హాజరయ్యారు. అలాగే విశిష్ట అతిథిగా ప్రశాంత్ ఏఈ బీహెచ్ఈఎల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటాపాట సందడి చేశారు. వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూర్తిరాములు మరియు ప్రశాంత్ సీను టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. सदा पूजिता सरस्वती भगवती निःशेष जाढ्यापः స్థాయిలో కూడా ప్రతిభను కనపరుస్తా ఉన్నారు. మరి 9th A హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందడం జరిగింది. నిన్ననే ఆ ప్రోగ్రాం అయిపోయింది. మరి ఆయన యొక్క ప్రతిభను చూసి ఆయనకు కొంత ఆర్థిక సహాయం చేయాలని భావించి మేము ఉపాధ్యాయులం అందరం కూడా అనుకొని ఈరోజు 20,000 ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా మన వాళ్ళు జాతీయ స్థాయిలో వాలీబాల్కు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు వెళ్ళిండ్రు. ఎన్సిసి వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర బెటాలియన్ ఉపాధ్యాయులు అదేవిధంగా ఈ వేడుకకు విచ్చేసినటువంటి బిహెచ్ఎల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ గారు, సత్యసాయి నుంచి గణేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, పూర్వ విద్యార్థుల నుంచి
అదేవిధంగా ఉపాధ్యాయులకు నా నమస్కారం, చిన్నారులకు ఆశిస్తూ యాన్యువల్ డే ఇక మనకు ఒక 2-3 రోజులు ఉంటే స్కూల్స్ అనేటువంటి క్లోజ్ అవుతాయి 23 తేదీన. మరి దానికంటే ముందుగా ఈ యాన్యువల్ డే జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషం. మనకు తెలిసి అందాక ప్రధానోపాధ్యాయులు చెప్పారు, ఒక యాన్యువల్ డే వాళ్ళు జరిపిస్తారు. కానీ అదే దీటుగా ఇప్పుడు మనం కూడా జరుపుకోగలుగుతున్నామంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎంతో అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వారి నుంచి విజ్ఞానాన్ని అయితే నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి మరి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులకు కొన్ని ఏదైతే బియాండ్ స్కూల్ అవర్స్ ఏం చేయాలనేటువంటిది ఆ విధమైనటువంటివి కూడా వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి మనకు పిఎంసి అనేటువంటిది ఒక సపోర్ట్ దొరకడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటిది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపుగా 44 స్కూల్స్ ఈ పిఎంసి కింద సెలెక్ట్ కావడం, మరి స్కూల్ అవసరాలు ఏమున్నాయి అనేటువంటిది ప్రధానంగా తరగతి గదులు కానీ, సైన్స్ ల్యాబ్ రూమ్స్ కానీ, అదేవిధంగా మెటీరియల్ టీచర్కి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఫర్నిచర్స్, అంతేకాకుండా ఎక్స్పోజర్ విజిట్స్ ప్రధానంగా విద్యార్థుల్లో Association, other dignitaries on the stage, teachers and my dear students. First of all, I am honored to be called here and I congratulate all of you, especially teachers, students and staff. So as we have got PM Shri recognition, it's a great achievement. Claps for everyone. Thank you. And also, I congratulate the NCC wing. As sir was saying, I myself was an NCC cadet for 4 years, so I know how the NCC wing works. And congratulations, students. Students, I would like to just emphasize on a small point: education. This is a temple of education, and education opens up a lot of doors for everyone. The world is a playground for you. So please kindly concentrate on the education. It's a great leveler. You have many opportunities in future. So kindly have faith in yourself, have faith in your teachers. They are doing extremely well to support you and also your parents. Keep continuing this momentum and reach great heights. Thank you. శుభోదయం. సభా సరస్వతికి నమస్కారాలు. మరి ఈరోజు మీ స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అతి ఘనంగా జరుగుతున్నటువంటి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అదే మాదిరిగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు, మరి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి, వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు, బిహెచ్ఎల్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులకు, మరియు మన స్పెషల్ గెస్ట్గా వచ్చిన అధికారులకు అందరికీ కూడా, ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తాను ఒకటి, అది మీరందరూ చెప్తారు నాతో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే అర్థం ఏంటో తెలుసా? గురువే ఆయన మన పోయి అడగలే, ఆయనంతలో ఆయనే వచ్చి పోనీ ఆయన ధనవంతుడా, ఏ పెద్ద కార్లు దిగుతాడా ఆయన చూస్తే చిన్న బండి మీద అన్ని ఆయనే పట్టుకొని వచ్చింది.
అంటే దాతృత్వానికి, దానం చేయాలి అనే ఉన్నతమైన గుణానికి ఆస్తితోటి సంబంధం లేదు అని ఆయన నిరూపించారు. ఆయన కూడా నేను ఆహ్వానించడం జరిగింది. ఆయన దూరంలో ఉన్నందున వీలుగా సార్ ఏమనుకుంటే చెప్పడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఇంకా మనం పిఎంశ్రీలో అనేక అంశాలకు సంబంధించి ఇది 5 ఏళ్ల ప్రోగ్రాం కాబట్టి మీరందరూ కూడా సైన్స్ విషయానికి వస్తే ఇన్స్పైర్ సైన్స్ అవార్డ్ కి మన ముఖ్య అతిథుల సన్మానంతో పాటు విద్యార్థుల సంఘాల మధ్య వాళ్ళకి చేయదగింది ఏం లేదు. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవ సూచకం మన చప్పటి మోడమే. విద్యార్థులు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కల్చరల్ టీమ్ వీళ్ళంతా కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మన పాఠశాల ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి నివేదిక గురించి మేము maybe in the other buildings, but what I want to tell you is there are some of the parents of our students who have been the ex-students of this school, and I don't know how you are feeling, but I am feeling very happy, very excited that you are sharing the same space with your children. You've been students here, and now your children are studying here, which is really fortunate and which is a very happy thing actually for me. Next, today I would like to take a moment to highlight the PM Shri scheme. PM Shri means Pradhan Mantri Schools for Rising India. I think already sir has pointed out this, a little more into that. It is actually a visionary initiative taken by the Government of India under the leadership of our Prime Minister Shri Narendra Modi ji. This is a program which started in 2023 and will extend up to 2027. In this program, there are roughly 14,500 plus schools that are identified throughout India which come under this program, and our school is one of them. It is a moment of pride for all of us, and all thanks to our HM Sir Sri Ramlu Garu for his continuous efforts and dedication to become a part of this program. Really, thank you, sir. We are so happy that we are, reaping the benefits of this program because of you. Next, this program actually aims to transform schools into modern, excellence-driven institutions, focusing on holistic